చూడు ముఖం చూడు చూడు తెలుసా ఎందుకు చెప్పాలి ఎందుకు వచ్చిన వీడికి ఎవరు నువ్వు తెలుసా నీకు తెలుసు అన్న ఎట్లా తెలుసు మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ బాయ్ ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒకసారి వీడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను నేను సో అందుకని నేను కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చినాను తను భయపడుతుందని చెప్పేసి నేను ఇచ్చాను ఏమి ఇబ్బంది పెడితే నీకెందే విడిపోయినాక టార్చర్ చేస్తుంది మీరు నువ్వు నీ వల్ల విడిపోయారా వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు వాళ్ళిద్దరు నువ్వేమో విడిపోయి నువ్వేమో బతిమలాడుకుంటున్నావు నువ్వు బతిమలాడుకో సరే నువ్వు కొట్టడం ఏంది నువ్వు ఆ పిల్లని ఇష్టం రా భయ్ ఇప్పుడు నీ చెల్లి సరే పరువు ముఖ్యమా లేదంటే నీ చెల్లి ముఖ్యమా నీ చెల్లి పరువు ముఖ్యమా నాకు రెండు ముఖ్యమే రెండు ముఖ్యమా అవ్వదు అరే నువ్వేమో అనుకుంటున్నావు నువ్వు ఇన్ని నుంచి బయటకు కూడా వెళ్ళావు అర్థమవుతుందా బయటికి వెళ్ళకపోతే వీడియోలు లీక్ అవుతాయి కనిపిస్తున్నామా అన్ని రికార్డ్ అవుతున్నాయి చెయ్యి నువ్వు లీక్ చేయి నువ్వు లీక్ చేయి వచ్చింది నీ మీద మాస్క్ తీయమ్మా బట్ ఒక్క నిమిషమా రే ఎవరు మొత్తం చూపిస్తాను మాస్క్ ఏ మాస్క్ మాస్క్ బంద పెడతాం దాని నుంచి ఒక అమ్మాయి మాస్క్ జల్దీ మాస్క్ తీ మాస్క్ చూడు ముఖం చూడు చూడు తెలుసా తెలుసు నువ్వా ఎందుకు ఇట్లా చేస్తున్నావు రేయ్ ఓర్ను ఎందుకు ఇలా వేస్తున్నావు ఈ మాస్క్ ఏం పెట్టుకొని వచ్చినావు వెంకట్ ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎందుకు వచ్చినవాడికి ఎవరు నువ్వు తెలుసా నీకు తెలుసు అన్న ఎట్లా తెలుసు మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ బాయ్ ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒకసారి వీడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను నేను నువ్వు ఇచ్చినావు ఇబ్బంది పెడుతున్నాడని దీని నుంచి బయటికి వెళ్ళావు గుద్ద వలుగుతుంది కదిలితే గుద్ద వలుగుతుంది బయట కూడా ఉన్నారు సంపి తెంగుతా మీ ఇద్దరు ఎక్కడ ఉంది సంపి తెంగుతా ఎంతమంది ఉన్నారు కింద చాలా మంది ఉన్నారు నువ్వు ఏ ఏరియాకి వచ్చినావు ఎవరి ఏరియాకి వచ్చినావు తెలుసాను ఏడికి వచ్చినావు తెలుసాను ఏడికి వచ్చినావు తెలుసారా మా అక్కేలోడు ఏం చేస్తావు ఏం చేస్తావు రా వీడియోలు ఉంటాయి ఏం చేస్తావు చెయ్యి ఏం చేస్తావు చెయ్యి తెలుసు అయితే చెప్పినా నేను తెలిసినాడే చేస్తాడని కేలోడే దొరకను అనుకున్నావా ఏడికి పోలేవు నువ్వు ఫేస్ దొరికిపోయావు నీ ఫేస్ కనిపెట్టేసినా అర్థమవుతుందా మంచి మర్యాదగా
గుద్ద మూసుకొని ఉండు. కిందికి పోయినామంటే మొత్తం సపదెక్తారు. తిడుతున్నాయి తెలిసినాడే కదా. ఎందుకు వచ్చినావు? ఎందుకు చేస్తున్నావు ఇట్లా? ఆ పిల్లతో ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? నువ్వెవరు చెప్పడానికి? ఆ పిల్లతో ఎందుకు ఇలా చేస్తున్నావు? ఫిజికల్ అవుతావు కారం మార్కే ఫిజికల్ ఫిజికల్ కాదు ఫిజికల్ కానీ ఫిజికల్ ఫిజికల్ కానీ ఫిజికల్గా నీకు గుర్తుంది కదా ఫిజికల్ అవు ఫిజికల్ అవు అమ్మాయి అవురా ఫిజికల్ అవురా. అలా నంబర్లు ఉంటాయి, అందులో ఒక నంబర్ ఉంటుంది లాక్ది. నాకు సూపర్ ఫోన్ చెప్పి ఇలా ఏమంటారు రాకేష్ అని ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి కింద ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు కింద కింది కూడా వస్తే పట్టుకోము పైకి రావద్దండి. ఎత్తుతలేడా? సరే ఉండండి కథలు దిగుతాం. మంచిగా వదిలేయండి. ఏం చేస్తావు? వీడియో చేస్తా. ఈ జోబుల నుంచి ఫోన్ గుంజుకో, ఫోన్ గుంజుకో. ఈ జోబుల నుంచి ఫోన్ గుంజు. బుద్ధి ఫోన్ గుంజు, ఫోన్ గుంజు, ఫోన్ గుంజు, ఫోన్ గుంజు. ఫోన్ ఫోన్ తీసినా ఫోన్ నీ దగ్గర పెట్టు. ఫోన్ నీ దగ్గర పెట్టు. ఫస్ట్ మంచి మర్యాదగా మాట్లాడుతున్నా, మంచిగా కరికర తగ్గకుండా హిందీకి పోయినా నీకు గుర్తుపడతాను, హిందీకి పోయినా వస్తాను. ఎట్లా కలుగుతూ వస్తుంది ఏమనుకొని వచ్చినావా? ఏమనుకొని వచ్చినావు? పోనీ ఇది లీక్ చేయమంటారా? వీడియో లీక్ చేయమంటారా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? 5 నిమిషాలు నా నుంచి ఫోన్ వెళ్ళకపోతే అంతా లీక్ అయిపోయింది. కాదు చెయ్యి. సరే లీక్ చేయను. సరే నువ్వు లీక్ చేయి. ఇప్పుడు నువ్వు ఎవరో మాకు కూడా తెలిసిపోయింది. మేము కూడా ఏం చేయాలో అదే చేస్తాం. లీక్ చేయి. నీకు గుద్దల్దాం చూస్తా. ఎట్లా తెలిసిద్ది? లీక్ చేయి. అలా తెలిసిద్ది మీరు నేను ఉన్నానని. ఎలా తెలుస్తా? నువ్వు కూడా అమ్మాయికి తెలిసింది కదా, ఇప్పుడు నాకు కూడా తెలిసింది కదా. మీ ఇద్దరికే తెలిసింది. ఏం చేస్తారా మీ ఇద్దరు? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయితో నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది చెప్పు. అమ్మాయితో నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏమైందమ్మా స్టోరీ? అసలు ఏంది? ఎందుకు కంప్లైంట్ ఇచ్చినావు? ఏం మీద ముంగట్రా ఏమైనా కాదు మీద నీ మీద చెయ్యడా? నేను ఉన్నగా అని గుద్దంతా వాళ్ళు తింటా. చెప్పే ఏమైంది? మా ఫ్రెండ్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. అది నీకు తెలుసా? తెలుసు. ఒక్క నిమిషం సో అందుకని నేను కంప్లైంట్ ఇచ్చాను పోలీస్. ఎందుకు కంప్లైంట్ ఇచ్చినాను? తను భయపడుతుందని చెప్పేసి నేను ఇచ్చాను. ఏమి ఇబ్బంది పెడితే నీకెందే? ఏమి ఇబ్బంది? ఫ్రెండ్ మేము చేసుకుంటాం. నువ్వెవరు చెప్పడానికి? ఏమి ఇబ్బంది పెడుతుండవు? బాగా కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నాడంట తనని. రోడ్డు మీద నా ముందే కొట్టాడు, అందుకే కంప్లైంట్ ఇచ్చానన్న. కొట్టిండు నీ ముంగట్ని? ఎందుకు కొట్టినావు? నా ఇష్టం, నా పిల్ల నా ఇష్టం, నేను కొట్టినా. ఇది ఎవరు చెప్పడానికి? అందుకని ఆమె మీద రివెంజ్ తీసుకుంటున్నాను. మొత్తం ప్లాన్ చేసిన నేను. అది ప్రేమించుకుంటే ఏదైనా మేము చేసుకుంటాం. దానికి నాకు మధ్యలో ఇది ఎవరు తెచ్చి మధ్యలో చెప్పడానికి? అలా ఫ్రెండ్ ఇప్పుడు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు ఇంటికి తీసుకొని మాట్లాడు, లేకపోతే అలా హాస్టల్ దగ్గరనో ఎక్కడో మాట్లాడు. నువ్వు కొట్టడం ఏంది? ఆ పిల్లని రోడ్డు మీద కొట్టడం ఏంది? ఆ పిల్లని నా పిల్ల నువ్వు ఏమైనా చేసుకోరా భయ్, నీకు ఇల్లు ఉంటుంది, ఒక ప్రైవసీ ఉంటుంది. రోడ్డు మీద కొట్టడం ఏంది? నా ఇష్టం. ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే కంప్లైంట్ ఇస్తారు. బరాబర్ ఇచ్చింది ఆమె కంప్లైంట్, బరాబర్ ఇచ్చింది కంప్లైంట్. దేనికి ఇచ్చింది? నువ్వు ఎందుకు కొడుతున్నావు ఆ పిల్లని? వాళ్ళ ఫ్రెండ్ని ఎందుకు హరాస్ చేస్తున్నావు? అది మా సమస్య, మీకు అనవసరం. మీ సమస్య అంటే
ఆ పిల్ల నా సమస్య మరి. ఇప్పుడు నా దాని చెల్లె ఆమె, ఇప్పుడు నా చెల్లె రాబే ఆమె, నా చెల్లెతో అట్లా చేస్తావాను? ఇప్పుడు దానివల్ల నా లవర్ విడిపోయింది, నేను నా లవర్ ఇప్పుడు విడిపోయాం. ఆ పిల్లని లవ్ చేస్తుండేనా? ఆ పిల్లని లవ్ చేస్తుండేనా? తను చేయట్లేదు, ఈ అబ్బాయి ఫోర్స్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి పిల్లకి తెలీదు. ఏమన్నా పాస్ట్ ఏమన్నా ఉందా ఇంకే ఆమెకి ఏమన్నా? నీకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నట్టు తెలుసా నీకు? తెలుసు, వాళ్ళిద్దరు అంతకుముందు ఉన్నారు, ఇప్పుడు విడిపోయారు. విడిపోయినాక టార్చర్ చేస్తుంది మీరు. నువ్వు నీ వల్ల విడిపోయారా వాళ్ళిద్దరు? ఎందుకు విడిపోయారు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరికి సమ్ ప్రాబ్లమ్స్. నువ్వేమో విడిపోయి నువ్వేమో బతిమలాడుకుంటున్నావు. నువ్వు బతిమలాడుకో సరే, నువ్వు కొట్టడం ఏంది నువ్వు ఆ పిల్లని? ఇష్టం రా భయ్. రే ఈ అబ్బాయికి పోయి సక్క మాట్లాడు, గుద్ద వాళ్ళు తింటా. ఇప్పటికే చాలా దెబ్బలు తిన్నావు, సంపదెంగు తిన్నే, కింద కూడా ఉన్నారు. అర్థమవుతుందా? బయటికి వెళ్ళవు నువ్వు వీడి నుంచి వెళ్ళి బిడ్డ, బయటికి వెళ్ళవు, బయటికి వెళ్ళవు. నువ్వు వేడికి వచ్చినావు అర్థమవుతుందా నీకు? నువ్వు వేడికి వచ్చినావు అర్థమవుతుందా? ముందుగా నువ్వు ముంచుకోవాల్సింది, తప్పు చేశాడు వచ్చి. తప్పు చేసినావు మరి, చేసిందే లంగ పని, ఇంకా తమాషాలు దింగుతున్నావురా? ఇంకా నేనేం తప్పు చేయలా, అది చేసిన పనికి రివెంజ్ తీసుకుంటున్నా. రివెంజ్ నేను తీసుకుంటే ఇప్పుడు నీతో రివెంజ్ లాక్ చేసా, ఫోన్ బగలు దింగాల, తీయను, ఫోన్ బగలు దింగుతా, ఫోన్ బగలు దింగుతా. అర్థమవుతుందా? ఫోన్ బగలు దింగుతా, లాగ్ తీసి మంచి మర్యాదగా అమ్మాయి వీడియోస్ డిలీట్ చేయి. నేను ఎందుకు డిలీట్ నీకు చేయాలి? మంచిది, నాకు మంచిది. దాని వల్ల నా పిల్ల ఇడిపోయింది, నేను ఎందుకు చేయాలి? అరే ఈ ముందే ఇడిపోయింది అంట కదరా భయ్, ముందే ఇడిపోయింది అంట కదా. ముందే ఇడిపోవాలా? తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయింది, మళ్ళీ మాట్లాడుకుంటున్నా. ఏం సెట్ చేసుకుంటున్నావు? కొట్టి సెట్ చేసుకుంటున్నావా? కొడుతున్నావా ఆ పిల్లని? నేను ఎట్లయినా సెట్ చేసుకుంటా. ఎట్లయినా సెట్ చేసుకుంటారా భయ్? కొట్టడం ఏంది? కంప్లైంట్ ఇచ్చింది, వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ కంప్లైంట్ ఇవ్వమన్నదా? నువ్వే కంప్లైంట్ ఇచ్చినావు? తనే ఇవ్వమంది, తనే మీ గర్ల్ ఫ్రెండ్ ఇవ్వమంటేనే ఇచ్చింది. అర్థమవుతుందా కంప్లైంట్? ఇందులో ఆ పిల్లకి ఏం తప్పలేదు, ఇందులో ఆ పిల్లది ఏం లేదు. చెప్పదు. ఎందుకు చెప్పదు? చెప్పండి ఆ పిల్ల ఎందుకు అని కంప్లైంట్ మరి? కంప్లైంట్ సరే నీ పిల్ల మరి నీకు ఇష్టం ఉన్నప్పుడు కంప్లైంట్ రిటర్న్ తీసుకుందా? ఇలా గర్ల్ ఫ్రెండ్ వచ్చేయమన్నా తీసుకోలేదు కదా. మరి నీ పిల్లకి అట్లా చెప్పండి. అయితే నీ పిల్లకి నీకు అంటే ఇష్టం ఉన్నట్టయితే కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటుండే కదా. ఎన్ని రోజులు ఉన్నాడు పిఎస్లో? వీడు ఎన్ని రోజులు ఉన్నాడు పిఎస్లో నువ్వు ఇచ్చినాక? 3 days ఉన్నాడు. మళ్ళీ 3 days దాకా ఎందుకు రాలేదు నీ గర్ల్ ఫ్రెండ్ కంప్లైంట్ రిటర్న్ తీసుకోనికే? ఇవన్నీ తమాషాలు దింకుటా నువ్వు, ఆ పిల్లని బ్లాక్మెయిల్ చేసుకుంటాయి. మా ఎక్కిలోడే తమాషాలు దింకుతున్నారా నువ్వు? లాగ్ది లాగ్ది. అసలు నువ్వెప్పుడు చెప్పడానికి? ఆ పిల్ల నా చెల్లె. అయితే నీకేంది? నా చెల్లెరా, నా చెల్లెరా మా అక్కిలో. లాగ్ది మంచి మర్యాద లాగ్ది. గుద్ద వాళ్ళు ఫోన్ వలగొట్టేస్తా, ఫోన్ వలగొట్టేస్తా. అర్థమవుతుందా? పల్దింగ్ తీ లాగ్ది, తీ లాగ్ది. తీయవా? లాగ్ తీయవు. నువ్వు ఊరో మాకు తెలిసిపోయింది. అర్థమవుతుందా? మేము పోయి బయట చెప్తాం. మీరు బయట పోయి బయట చెప్తే వీడియోలు లీక్ చేస్తా. లీక్ చేస్తాం. నా ఒక్కడి దగ్గర లేదు, ఇది వేరే పర్సనల్ గా కూడా పెట్టా. అచ్చా, పర్సనల్ కూడా నువ్వు ఫోన్ పగల కొడితే ఇంకో వీడియోలు కూడా వస్తాయి. ఇప్పుడు ఏంది? ఇప్పుడు నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి చెప్పు. సరే నీకేం కావాలి చెప్పు. అమ్మాయితో ఫిజికల్ అవుతావా? ఇప్పుడు నేను బయటకు పోతే ఫిజికల్ అవుతావా అమ్మాయితో? నువ్వు పట్టుకోరా అమ్మాయిని, నీ గుద్దలు చూడ పట్టుకోరా, టచ్ చేయరా అమ్మాయిని. ఇంత తమాషాలు దింగుతున్నావురా నువ్వు? ఎవడు చెప్పడానికి? నా చెల్లెరా సుల్లిగామే. అర్థమవుతుందా? నా చెల్లామే. ఇప్పుడు నీ చెల్లి సరే పరువు ముఖ్యమా లేదంటే నీ చెల్లి ముఖ్యమా? నీ చెల్లి పరువు ముఖ్యమా? నాకు రెండు ముఖ్యమే, నాకు రెండు ముఖ్యమే. రెండు ముఖ్యమా? అవ్వదు. అరే నువ్వేమో అనుకుంటున్నావు, నువ్వు ఇన్ని నుంచి బయటకు కూడా వెళ్ళావు. అర్థమవుతుందా? బయటికి వెళ్ళకపోతే వీడియోలు లీక్ అవుతాయి. వీడియో లీక్ అవుతాయి. చేయరా నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావు? చెయ్యి. నీ ఫోన్ నా చేతిలో ఉంది, నా చేతిలో నుంచి నువ్వు ఫోన్ గుంజుకొని లీక్ చేయమని చెప్పు. 1 కన్నా 5 నిమిషాలు ఫోన్ వెళ్ళకపోతే వీడియో లీక్ అవుతాయి. నేను కూడా నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. ఫోటోలు డిలీట్ చేయకపోయినావు, వీడియోస్ డిలీట్ చేయకపోయినావు అనుకో, నువ్వు లీక్ అవుతావు. ఎట్లనా చూపిస్తా ఎట్లా లీక్ అవుతావు అంతే కదా. చూపిస్తా బిడ్డ నీకు. కాదు కనిపిస్తుందా? ఇది నేను ఫోన్ పట్టుకొని ఉన్నది. ఇంట్లో నువ్వు కూర్చొని ఉన్నావు, కనిపిస్తున్నావు కదా. నుంచి తీస్తున్నారు. కెమెరా ఉంది, ఫస్ట్ డిలీట్ చేయి. ఫస్ట్ చెయ్యి. కనిపిస్తున్నామా? అన్ని రికార్డ్ అవుతున్నాయి. చెయ్యి. నువ్వు లీక్ చేయి. భవన్ ప్లీజ్ చెప్పను. నువ్వు నన్ను ఎందుకు అంత టార్చర్ చేస్తావు?
ప్లీజ్ అన్న ప్లీజ్ కెమెరా అన్న అలా కనిపిస్తుందా చిన్న కెమెరా? నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమేమి చేసినావు, ఏమి గుత్త తెంగించుకున్నావు, ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది. కొడుకా నువ్వు అయిపోయినావు రా. కూర్చో. ఏయ్, ఆమె దగ్గర పో, ఆమె దగ్గర పో. దూరం చేయి. నా కాలు పట్టుకుంటా. దూరం చేయి, దూరం చేయి. నువ్వు ఎందుకు ఇట్లా లే, జరుగు, జరుగు. కొట్టి కొట్టి వెళ్ళి కాలు ముట్టుకుంటా. కొట్టి కొట్టి వెళ్ళి అర్థమవుతుందా? సరే సరే, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. నేను నీతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడాలి. అప్ప వీడు ఎందుకు ఇట్లా చేసిండు, నీ మీద రివెంజ్ తీసుకోవడానికి ఇట్లా చేసిండు. నువ్వు 5 నిమిషాలు టైం ఇచ్చినావు, నేను నీకు 2 నిమిషాలు టైం ఇస్తాను. ఫోటోలను డిలీట్ చేస్తాను. లాగుది లాగుది. ఎవరు అనుకుంటున్నారా నన్ను? ఈ రూము నా ముఖము ఎప్పుడు చూడలేను, ఎప్పుడు ఎప్పుడు చూడలేదు. సరే సరే, లాగుది. ఈ ఫింగర్ ప్రింట్ పెట్టు ఫింగర్ ప్రింట్. ఇంట్లో కాకుండా ఇంకెవరెవరి దగ్గర ఉన్నాయి నిజం చెప్పు, ఇంకా ఎవరెవరి దగ్గర ఉన్నాయి నిజం చెప్పు. నిజంగా ఎవరి దగ్గర లేదు. ఇప్పటిదాకా అన్నావు మరి, భయపెట్టిస్తాను. భయపెట్టియాక అన్నావు. ఇల్లునే డిలీట్ చేయి, నేను రీసెట్ కొట్టి పారదా ఫోన్. అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న, నేను ఫోటోలన్నీ డిలీట్ చేసేస్తాను. నేను రీసెట్ కొట్టేస్తా, నాకు నమ్మకం లేదు. ఇంకెళ్ళలో పెట్టుకున్నావు. అన్న వద్దన్న ప్లీజ్ అన్న, దేంట్లో లేవు అన్న ప్లీజ్ చేయదు అన్న ప్లీజ్ అన్న డిలీట్ చేస్తాను. డిలీట్ చేస్తాను అన్న, వద్దన్న అన్న. నేను ఆ పిల్లకి న్యాయం చేయాలి. ఒక్క నిమిషం నేను ఏమంటలే ఆగు. అమ్మాయిగో ఎరేజ్ ఆల్ డాటా కనిపిస్తుందా? నేను కెమెరాకు కూడా చూపించుకుంటాను. నేను ఎరేజ్ ఆల్ డాటా, ఎరేజ్ ఆల్ డాటా కనిపిస్తుంది కదా? ప్లీజ్ బాగుంది అన్న. చలో ఎరేజ్ అవుతుంది, ఎరేజ్ అవుతుంది. అట్లా నాకు సంబంధం లేదు భయ్, మాకు సంబంధం లేదు. నువ్వు వేరే ఇంకా ఎక్కడ పెట్టుకున్నావు మాకేం తెలుసు నువ్వు ఇంకా ఎక్కడ పెట్టుకున్నావు ఫొటోస్. ఆ పిల్ల పాపం ఎంత టార్చర్ చేస్తున్నావు ఆ పిల్లని. ఒక మాట చెప్పరా నాకు, వీడు వచ్చిండమ్మా మీ ఫామ్ హౌస్కి ఎంబడి? రాలేదు కదా, రాలేదు. మరి నీ దగ్గరికి ఎట్లా వచ్చినారా? ఎవరితో చేయించినావు? ఇది నిజం చెప్పు. నిన్ను ఇద్దరిని గుద్దలేదంతా, నిజం చెప్పు. ఎవరితో చేయించినావు ఇదంతా? అసలు ఎందుకు చేయించినావు? అసలు ఎవడు చేసిండు? బాత్రూంలో కెమెరా ఎవడు పెట్టిండు? మొత్తం చెప్పు, లేకపోతే పొక్కత వాళ్ళ కొడుతున్నా. మంచి మర్యాదగా చెప్పు, ఎందుకు చేసినావు, ఎవడు చేసిండు? నా ఫోనే అన్నది కానీ. ఒక్క నిమిషం ఆగు. అమ్మ నువ్వు నాకు వేసినావు కదా వీడియో, ఆ వీడియో నువ్వు రికార్డ్ చేసిన వీడియో నాకు వేసినావు కదా? రైట్. ఆహా, సేమ్ ఫోన్ అమ్మా, సేమ్ ఫోన్. సో గైస్ చూసుకోండి, ఈ ఫోను ఇగో ఈ ఫోన్. ఈ అమ్మాయి నాకు వేసింది వీడియో, కనిపిస్తుందా మీకు? సేమ్ ఫోన్. చేయి బిడ్డ. ఫోన్ ఇచ్చి పంపించినావు అన్నమాట. నువ్వు ఓన్కి ఇచ్చినావు ఫోను? ఎవరికి ఇచ్చినావు ఫోను? ఎందుకు ఇచ్చినావు? నీ ఫోన్తో రికార్డ్ చేసింది నువ్వు రికార్డ్ చేసినావా, వేరేవాడు రికార్డ్ చేసినా? మంచి మర్యాద చెప్పు. నేను రాలేదన్న రోజు నా ఫ్రెండ్కి ఇచ్చి పంపించాను. ఎవడు నీ ఫ్రెండ్? ఎవడు? ఇలా బ్యాచ్లో మీ ఫ్రెండ్ ఉందా? వాళ్ళ బ్యాచ్లోనే వాళ్ళు. ఎవడు? అని పేరేం పేరు చెప్పు, అని పేరు చెప్పు, అని పేరు చెప్పు. గుద్దా అలుగుతుంది చెప్పు. నా పేరు రాజన్న. తెలుసమ్మా రాజు? తెలుసా? రాజుగాడు చేసిండంటే ఇదంతా మీ బ్యాచ్ అయినాడు. ఆన్ గుద్ద కూడా వాళ్ళు తిందాం, ఆన్ గుద్ద కూడా వలుగుతుంది, నీ గుద్ద కూడా వలుగుతుంది. మళ్ళీ ఎందుకు చెప్పించినావు ఆ పిల్లని? నువ్వు వాడికి ఏం తెలియదు. వాడు రికార్డ్ ఎట్లా చేసిరా? వాడు నువ్వు చెప్తేనే నువ్వు చెప్తే చేస్తే వాడు కూడా తప్పు చేసినట్టే, అర్థమవుతుందా? ఎందుకు సంబంధం లేదు? లేదు అమ్మాయి మీద కంప్లైంట్ సంబంధం లేదంట, సంబంధం లేదు. తమాషాలు తెంగుతుర్రా మీరు? ఆ పైసలు ఇచ్చేసే 10,000 ఆమెకి ఇచ్చేసేయి. ఇంకమ్మా ఇంకేమని తీసుకుంటా ఎక్స్ట్రా పైసలు? మొత్తం ప్రతి ఒక్క ప్రూఫ్ మా దగ్గర ఉంది. నువ్వు అమ్మాయికి ఏమేమి మెసేజ్లు చేసినావు నీ మొత్తం స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకో. ఈ వీడియో కూడా మనకి ఇంపార్టెంట్. 10,000 ఇచ్చేస్తాను, వీడియోలు కూడా డిలీట్ చేసావు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను చెప్పు. ఇంకోసారి తప్పు చేయను. నీ ఫేస్ ఆల్రెడీ పడ్డది, నువ్వు అన్నావు కదా. మరి ఎవరు గుర్తుపడతారు? మీరు చెప్తే నమ్ముతారా? ఏం మిగుతారు మీరు అని మొత్తం ఇప్పుడు దునియా మొత్తం చూస్తుంది. ఎందుకు తీస్తున్నావు తెలుసా? యూట్యూబ్లో పెట్టి నీ ముద్ద నిన్ను ఎట్లా వైరల్ చేస్తా బిడ్డ. నేను వైరల్ చేస్తాను. నువ్వు వైరల్ లే, ఇప్పుడు ఇన్ని మనం వైరల్ చేద్దాం. ఇది వైరల్ చేద్దాం. ఎందుకు? ఏం ఫ్రస్ట్రేషన్ రా భయ్? ఎవరి మీద ఫ్రస్ట్రేషన్? ఆ పిల్ల లైఫ్తోనా నీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటావు? ఆ పిల్ల మీద అంత గలీజ్గా నువ్వు చేసాను. ఆ రాజు అనేటోడు కూడా మన మీద కంప్లైంట్. రాజు అనేటోని మీద ఈయన మీద మొత్తం లోపలేపిద్దాం. ప్లీజ్ అన్న, వద్దన్న.
తమాషాలు దిగుతున్నావా? ప్లీజ్ అన్న ఇంకోసారి తమాషాలు దిగుతున్నావా రాబే? తమాషాలు దిగుతున్నావా? ప్లీజ్ అన్న ఏమంటలేదా అని చెప్పేసి అని వద్దన్న ప్లీజ్ అన్న. ఆల్రెడీ గుద్ద వాళ్ళ కొట్టుకొని ఉన్నావు, గమ్మునుండు మంచి మర్యాదగా. ఆ పిల్లకి సారీ సారీ బాగా సారీ వద్దు, నాకు ఇంత టార్చర్ చేసావు, మేము కంప్లైంట్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఒక్కసారి క్షమించి బాగా, ఇంకోసారి చేయను బాగా, ప్లీజ్ బాగా ప్లీజ్ లేదమ్మా వద్దు. వీడిని వదిలేసినాం అనుకో వీడు వేరే పిల్లకి కూడా ఇట్లానే చేస్తాడు. చేయనన్నా ప్లీజ్ అన్న. లేదురా నీ మీద నమ్మకం లేదు అన్న. ఇది ఒక్కసారి అన్న. దీని లాక్ది ప్లీజ్ అన్న ప్లీజ్ లాక్ది. ఇది రీసెట్ అయినాక ఫింగర్ ప్రింట్ నంబర్ అడుగుతుంది. నంబర్ ఇది నంబర్ది మేము చెక్ చేసుకుంటాం రా. నంబర్ ది ఫింగర్ ప్రింట్ రాదు. రీసెట్ కొట్టినాక ఫింగర్ ప్రింట్ రాదు. అది కొట్టు, ప్యాటర్న్ కొట్టు. అమ్మ ఒకసారి మొత్తం ఫోన్ చెక్ చేసుకో. అక్కడ సైడ్ పోయి చెక్ చేసుకో. ఆ కెమెరాలో పడతాయి ఏమన్నా ఉంటే, మళ్ళీ పోకుంటే ఏమన్నా మొత్తం చెక్ చేసుకో అమ్మా. ప్లీజ్ అని వదిలేసాను. కాదు భయ్, ఇగో ఒక మాట, నేను ఒక మాట, నీ గర్ల్ ఫ్రెండ్ పోయింది అన్న ఫ్రస్ట్రేషన్లో, అన్న రివెంజ్ టైప్లో ఆమె మీద రివెంజ్ తీసుకుందామని చెప్పి చూసినాం. రివెంజ్ తీసుకోవడం అంటే మరీ ఇట్లా ఫోటోలు బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయితో ఫిజికల్, ఇది రివెంజ్ ఆరా? ఇది పోయిందని నీ పిల్ల పోవడానికి ఆమె నా కారణం. అనుకున్నా ఎట్లా అనుకుంటావు? ఎట్లా అనుకుంటావు నువ్వు? అట్లా ఎట్లా అనుకుంటావు నువ్వు? తన ఫ్రెండ్ అతనే నీ గర్ల్ ఫ్రెండే కంప్లైంట్ ఇవ్వమన్నదంట. అది నాకు నీ గర్ల్ ఫ్రెండ్ కంప్లైంట్ ఇవ్వమంటేనే ఇచ్చింది ఆ పిల్ల. నీ గర్ల్ ఫ్రెండ్ భయపడుతుంది కాబట్టి ఆ పిల్ల కంప్లైంట్ ఇచ్చింది. ఏమమ్మా ఎవరు కంప్లైంట్ ఇవ్వమన్నారు? వాళ్ళ గర్ల్ ఫ్రెండే కంప్లైంట్ ఇవ్వమన్నది. ఏం పేరు ఇలా గర్ల్ ఫ్రెండ్ పేరు? ఏం పేరు? శివాని. శివాని నీ గర్ల్ ఫ్రెండ్ పేరు. ఆమెను కూడా గుంజుతాం. తమాషాలు దింగుతుర్రా మీరు అందరు కలిసి. తన బెస్ట్ ఫ్రెండ్ తినేనన్న, అందుకనే ఈ పిల్ల చేసింది అనుకున్నా. ఆ పిల్ల చేసింది కానీ ఆ పిల్ల మీ పిల్ల చెప్తేనే ఆ పిల్ల చేసింది. అన్న చెప్పిందన్న తెలియదు అన్న, అందుకని ఇప్పుడు తిన వల్ల ఇడిపోయామన్న కోపంతో తను చేసి. ఆమె వల్ల ఎందుకు ఇడిపోతారు రా? ముందు మీరు ఆల్రెడీ ఇడిపోయారంట కదా. విడిపోయామన్నా, కాకపోతే తను బతులు ఆడుకుంటున్నాను కలుద్దామని, అందుకని ఆ టైంలో తిని వచ్చింది, అందుకని తనే చేసిందని అట్లా వెళ్ళి దీని మీద కోపం పెంచుకొని ఇక అట్లా చేయాల్సి వచ్చిందన్న. లేదంటే అసలు వచ్చేవాను కాదు కదన్న. సరే నువ్వేమన్నా సరే, ఎలాంటి తెలుసు అన్న, నువ్వేమన్నా చెప్పుకోవాలి ఒకసారి. ఇది ఒక్కసారి నేను తప్పు చేసింది. ఆ పిల్లని నువ్వు చాలా టార్చర్ చేసినావు. నేను ఇప్పుడు నేను నిన్ను వదిలేసిన అనుకో, నేను చాలా గలీజుని అయిపోతాను. నేను చాలా నామనక్షకు చెప్పుకోదు నిన్ను వదిలేయడానికి. నేను పిఎస్లో పెడతా, వాళ్ళతోనే మాట్లాడను. కంప్లైంట్ ఇస్తుంది ఆ పిల్ల. నువ్వు ఏమైనా ఉంటే ఆ పిల్లని బతిలాడుకో. కంప్లైంట్ ఇవ్వాలా ఇవ్వద్దు అనేది ఆ పిల్లని బతిలాడుకో. ఎందుకంటే నువ్వు నాకు సంబంధం లేదు భయ్, నాకు సంబంధం లేదు. ఆ పిల్ల కంప్లైంట్ ఏమంటే ఇస్తా, లేదంటే లేదు. నువ్వు ఆమెను బతిలాడుకో. ఒక్కసారి నేను అలాంటి నీకు తెలుసు కదా, తను ఆ విషయంలో ఒక్క విషయంలో చెప్తే నేను ఏ విషయంలో నేను చాలా టార్చర్ చేస్తాను. నిన్ను వదిలిపెడితే నీలాంటి వాళ్ళు ఇంకా అందరు ఇట్లానే చేస్తారు. ఇది ఒక్కసారే కదా నేను చేసింది. ఒక్కసారి భవాని ప్లీజ్ భవాని. ఒక్క నిమిషం ఆగు, నేను మా వాళ్ళకి మెసేజ్ చేస్తాను. ప్లీజ్ అన్న, ఇంకోసారి చేయనన్నా అన్న ప్లీజ్ అన్న. అరే ఒకవేళ కింద ఉంటే మీదికి రాలి, జర మీదికి రాలి. మీదికి వచ్చేసి జర మనోని ఒకడు ఉన్నాడు, మనోడు అన్ని పట్టుకోరే జర. ఆయనకి ఈ వాయిస్ మెసేజ్ ఒక్కసారి గ్రూప్లో కూడా పెట్టు మనోళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి. మనం అనుకున్నట్టే వచ్చిండ్రా, దొరికిండు ఇవాడు నాతోనే ఉన్నాడు. ఇప్పుడు వీడికి మీదికి ఎంత జల్దీ మీదికి వచ్చి అంత జల్దీ మీదికి వచ్చి పట్టుకోర్రి, ఈయన బయట పెట్టుర్రి. ఈ పిల్లలు కూడా నేను తీసుకొస్తాను నా బండి మీద. మీరు ఫస్ట్ ఈయన తీసుకొని మన నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోరు. ముందు ఫస్ట్ మీదికి రాదు. ప్లీజ్ అన్న సరే, మా వాళ్ళు మీదికి వస్తున్నారు. ప్లీజ్ అన్న భవాని చెప్పు. అమ్మ కంప్లైంట్ పెట్టాం ఒకసారి ఒక మాట, కంప్లైంట్ పెడతాం. సీదా వెళ్ళిపో, పిఎస్కి వెళ్ళిపో. పిఎస్లో బతిమలాడుకో. ఇదంతా మాకు సంబంధం లేదు. నువ్వు ఇట్లా చేసుడు చాలా తప్పు, చాలా అంటే చాలా తప్పు, చాలా గది. నీ అక్కనో నీ చెల్లి చెప్తారన్న. ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? ఎందుకు చెప్పు. ఎందుకు ఇవ్వాలి ఛాన్స్? లేదు భయ్, మేము ఛాన్స్ ఇవ్వం. నీ అక్కనో నీ చెల్లెనో ఉంది, ఫర్ సపోజ్ ఉందే అనుకో. ఈ అమ్మాయి ప్లేస్లో మీ చెల్లి ఉంది అనుకో. ఉన్నారా? అక్క చెల్లెలు ఉన్నారా? అందుకని ఇట్లా తగలబడ్డావు. అర్థమవుతుందా? చెప్పేవాళ్ళు ఎవరు లేరన్న. ప్లీజ్ చెప్పేవాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అందుకని పోలీసు వాళ్ళు చెప్తారు నీకు. ప్లీజ్ అన్న. అరే ఒక్కసారి సొంత ఒకసారి ఛాన్స్ లేదు ఇయ్యా భయ్ ప్లీజ్. నువ్వు ఎంత బతిమలాడి వేస్ట్. నేను అస్సలు నేను మొండిలని చెడుకుని నేను చెప్తున్నా కదా. ప్లీజ్ అన్న ఒక్కసారి కన్నా మీరే నేను చెప్పేది ప్లీజ్. నేను బతిమలాడ, నేను నిన్ను బతిమలాడతాను. లైఫ్ స్పాయిల్ అయిపోయిందన్న. మళ్ళీ ఆమె లైఫ్ ఏం కావాలి చెప్పు. ప్లీజ్ ఆమె లైఫ్ ఏం కావాలి? నీ లైఫ్ ఏం కావాలి? అడుగు. నా లైఫ్ ఏం కావాలి? అట్లా వీడియోస్ తీస్తా
ఆమె లైఫ్ ఏం కావాలి చెప్పు ఇంకొకసారి చెప్పు ఆమె లైఫ్ ఏం కావాలి చెప్పు నువ్వు ఒక్కసారి చేయమని ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ఇంకోసారి చెయ్యమని ఏంది గ్యారంటీ ప్లీజ్ అన్న ఏంది గ్యారంటీ మా అమ్మ లేదన్న, మా అమ్మ కూడా లేదన్న ఇంట్లో. నాకు ఎవరు తెలియదు అన్న చెప్పడానికి, నాకు ఎవరు లేరన్న. ప్లీజ్ అన్న, ఎవరు లేరన్న నాకు చెప్పడానికి, అందుకే అలా చేశాను అసలు నేను అసలు లేదే లేదు. ప్లీజ్ అన్న, నా పిల్ల అమ్మలాగా చూసుకుందన్న, కానీ నా అమ్మ చనిపోయిందన్న. అమ్మ చనిపోయిందన్న, అందుకే ఎవరమ్మా? మా అమ్మ అన్న. తమాషాలు డ్రామాలు తెగుతుండే అన్ని నిజంగా అన్న ఫోటోలు కూడా ఉన్నాయన్న. ఆడ ఈసారి కొట్టి పాడదగినాక ఫోటోలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? గూగుల్ ఫొటోస్ కూడా ఉంటాయి కన్నా. నువ్వు డ్రామాలు దిగుతున్నావు, ఏం దిగుతున్నావు చేస్తా. వీళ్ళ అమ్మాయి చనిపోయిందంట, వీడు డ్రామా నువ్వు గూగుల్ ఫొటోస్ లాగిన్ చేయి, ఆరామ్సే లాగిన్ చేయి, మెల్ల లాగిన్ చేయి, ఆరామ్సే వనుకోకు, కూల్గుండు. సింక్ అవుతున్నాయి అవి, మెల్లగా వస్తాయి, ఇప్పుడు రావు అవి. ఎప్పుడు చనిపోయింది మీ అమ్మ? 1 year అవుతుందన్న. 1 year అవుతుందన్న. ఒక్క నిమిషం ఆగు, నేను కన్ఫర్మ్ చేసుకుంటా. నేను ఈమె మమ్మీ ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి, ఆమె మమ్మీ కాదా ఎవరు అనేది నేను చూస్తాను. నన్ను కాల్పిన అమ్మలా చూసుకున్నాను. ఒక్కసారి వదిలేసేటప్పుడు మైండ్ అంతా బ్లాక్ అయిపోయిందన్న, అందుకే ఇలా చేయాల్సి వచ్చిందన్న. ప్లీజ్ అన్న, ఒక్కసారికి వదిలేయండి అన్న. ఆగు, నేను చూసుకుంటా, ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఎట్లా అనిపోయింది అమ్మ? హార్ట్ అటాక్ వచ్చిందన్న. హార్ట్ అటాక్ వచ్చింది. నేను కన్ఫర్మ్ చేసుకుంటా. నేను కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంకో అన్న, ఇది మా అమ్మ కర్మ రోజు చేపించిన ఫోటో అన్నాను. ఆగు, నేను నమ్మాలే కదా నేను కూడా. చూడన్నా నిజంగా అన్న, 1 year బ్యాక్ 2024 సెప్టెంబర్. సో గైస్, వాళ్ళ అమ్మ చనిపోయిందంట. ఇది వాళ్ళ అమ్మ కర్మ రోజు, సంవత్సరికమా కర్మ సంవత్సరికం ఏంది ఇది? కర్మ రోజు అన్న, మొన్న చేపించిందా ఇది? అవునన్న. మీ అమ్మాయి చనిపోయింది, మరి ఇట్లాంటి కథలు వాడు ఏందిరాను? లేదన్న, నాకు తనే అమ్మలాగా చూసుకుందన్న. ఎవరు ఒక్కసారి వదిలేసేటప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదన్న, అందుకే అన్న. ఇప్పుడు ఏంది, మీ అమ్మ సింపతి వాడి నేను వదిలేయమంటారా? అంతేనా? అలా అని కాదన్న, మీరు ఒక ఛాన్స్ ఇస్తే, ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఇంక నేను ఈ లైఫ్లో ఇంకోసారి చేయను అన్న. ఇంకోసారి చేస్తే ఏంది? ఇంకోసారి చేయను అన్న. ఏమంటావమ్మా? నువ్వు చెప్పు. ఇగో ఒక్క నిమిషం ఆగు. నువ్వు అమ్మాయికి అట్లా చేసినావు కాబట్టి ఆ అమ్మాయి డెసిషన్ అంతే. నేను అమ్మాయి మీద వదిలేస్తాను. నేను కూడా ఏం చెప్పను. నేను అమ్మ ఏమున్నాను సార్, నీ డెసిషన్. నువ్వేం చెప్తాది? ఆడాల అమ్మ లేదు, ఆ అమ్మాయి అనిపోయింది అది ఇది అని చెప్పేసి అంటుండు. ఇంటికి చెప్పేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఇన్ని ఒక్క ఛాన్స్ ఇచ్చి వదిలేద్దామా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడదాం. నీ ఇష్టం, నువ్వేం చెప్తాది. నువ్వు కంప్లైంట్ పెడదామంటే కంప్లైంట్ పెడదాం. ప్లీజ్ బావని, నన్ను ఏమనకు, నన్ను అడగ బ్రో ప్లీజ్. ఆమె అమ్మాయి ఏమంటావు? ఒక నిమిషం ఆగు, ఏమంటావు అమ్మ? ఇంకోసారి ఇట్లా చేయను అంటేనే ఏమంటావు అమ్మ? మీ అమ్మ లేదు అంటున్నావు, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నువ్వు అర్థం చేసుకొని ఉండు, ఓకేనా? ఇంకొక అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయకు. అదే ఇంటున్నావు కదా, అమ్మాయి అయితే ఇప్పుడు వద్దంటావా? అంతే, కంప్లైంట్ వద్దంటావు అంతే కదా? ఇంకొక ఛాన్స్ ఇద్దాం. కంప్లైంట్ వద్దు అని అంటుంది కాబట్టి నేను వదిలేస్తున్నాను. ఇట్లాంటి రివెంజ్లు, ఎర్రిపోకు పనులు వేరే అమ్మాయితో కనుక ఇట్లా చేసినావు అనుకో, బుద్ధిగా పని చేసుకొని మంచిగా ఏం పని చేస్తాను? ఓవర్ చేసుకుంటా ఉంటావు. మరి ఎందుకురా నీకు? ఎందుకు చెప్పు? ఇట్లా చేసుడు ఎందుకు? ఏం అవసరం చెప్పు? ఏం అవసరం చెప్పు? ఇట్లా చేసుకుంటే నీకు కడుపు నిండుతుందా? తప్పని ఎవరు చెప్పలేదు అంటే తప్పని నీకు చెప్పాలా ఒకళ్ళు? తప్పని నీకు ఒకళ్ళు చెప్పాలా? నీకు తెలియదా తప్పని చెప్పేసి? ఇట్లా చేస్తే నీకు కడుపు నిండుతుందా? ఇట్లా కష్టపడి పని చేయరా నాయన. ఇట్లాంటి లంగ కథలు పడే బదులు మంచి లైఫ్ ఉంది, ఇంకా కెరియర్ ఉంది, ముడ్డగొడుపుకోకు ఇట్లాంటి కథలు పడి మంచిగా పని చేసి మంచిగా పెళ్లి చేసుకోవరనన్నా. ఆ పిల్ల పోతే ఇంకో పిల్ల, అర్థమవుతుందా? ఇంకోసారి ఇట్లా చేయకు. ఈ వీడియోనైతే రికార్డ్ అవుతుంది, ఇంకోసారి ఇట్లా ఇప్పుడైతే పెడతా. ఈ వీడియో కనుక నువ్వు మళ్ళీ ఇట్లాంటి కథలు చేసినావు అని తెలిసిందో ఫేస్తో సహా బయట పెట్టేస్తా. మంచి మర్యాదగా చెప్తున్నా, సరేనా? వెళ్ళిపో, ఎట్లు వచ్చినావు అట్లా వెళ్ళు. ఫోన్ తీసుకో. ఇంకేడనైతే లేవుగా ఫోటోలో? వెళ్ళు. కింద మా వాళ్ళు ఉంటారు, నేను చెప్తా. వచ్చిరా మా వాళ్ళు ఎవరన్నా? నేను చెప్తా, కిందికో. అరే కిందికి ఒకటి మనోడు వస్తుండు, మన వదిలేసేయరా, పంపించేసేది.
తిందామా మరీ వాడు బా డిలీట్ అయితే అయిపోయినాయి అమ్మా ఇప్పుడు. ఏం టెన్షన్ తీసుకోకు, డిలీట్ అయితే అయిపోయినాయి కాబట్టి ఇంకా వాడు 10,000 అంటావా, ఇంకా వాడు నువ్వు తీసుకున్న 10,000 వాడికి రిటర్న్ ఇచ్చేటట్టు కూడా కనిపిస్తలేడు. ఊబర్ చేసుకుంటాడు, వాడిని ఏం అడుగుతాం చెప్పు మనం. నాకు పైసలు కూడా అవసరం లేదు, తీసుకొని నాకు మనం కూడా ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా అంతే. కాబట్టి నువ్వు ఇంకా మళ్ళీ ఇట్లాంటి దాంట్లలో పడకు, ఏం టెన్షన్ తీసుకోకు. ఇప్పుడైతే ఫొటోస్ అవన్నీ డిలీట్ అయిపోయినాయి, ఓకేనా? అవి ఏం టెన్షన్ తీసుకోకు సరేనా. వాడైతే ఇప్పుడు వెళ్ళిండు, కొన్ని నేను డ్రాప్ చేస్తా సరేనా. నువ్వు మన వీడియోస్ చూస్తావు కాబట్టి ఇప్పుడు నీకు జరిగినట్టు వేరే వాళ్ళకి జరగొద్దు అంటే, నువ్వు మన వీడియోస్ చాలామంది ఆడవాళ్ళు కూడా చూస్తారమ్మా. సో వాళ్ళకి నువ్వు ఏమన్నా అవేర్నెస్, ఏమన్నా జాగ్రత్త చెప్పాలనుకుంటే వీడియో చూసుకుంటా నువ్వు చెప్పు, కెమెరా చూసుకుంటే చెప్పు. ఇక్కడ వెనకాల రా. ప్లీజ్ గర్ల్స్, లేడీస్ అయినా ఎవరైనా సరే ఎక్కడైనా హోటల్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సీసీలు అవన్నీ ఎవరైనా పెడుతున్నారేమో అవన్నీ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎక్కడ ఏముంటాయో మనకైతే తెలీదు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడైనా ఏమైనా ఉంటే చూసుకొని వెళ్ళండి, జాగ్రత్త పడండి. ఒక విషయం ఏంటంటే ఎవరిని నమ్మొద్దు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఫ్రెండ్స్నైనా ఎవరినైనా సరే. ఎవరు అట్లాంటి ఏ టైంలో ఏం చేస్తారో తెలియదు. ఒకటి ఏంటంటే మీరు ఎక్కడికన్నా వెళ్తున్నారు, ఈ ట్రయల్ రూమ్ కానీ వారు వాష్రూమ్ కానీ ఏదైనా రెస్టారెంట్లో కానీ ఎక్కడికైనా కానీ సరే వెళ్తున్నారంటే ఫస్ట్ వెనక ముందు చూసుకోండి. వెంటనే మీరు ఎంత పెద్ద పని ఉన్నా, ఎంత అర్జెన్సీ ఉన్నా కానీ సరే వెంటనే బట్టలు మార్చుకోవడం ఇట్లాంటివి ఏం చేయకండి. ఎందుకంటే చూసుకోండి మీరు. ఇప్పుడు ఈ అమ్మాయిది మొత్తం వాడు రికార్డ్ చేసిండు, ఈ అమ్మాయి బట్టలు మార్చుకునేదంతా రికార్డ్ చేసి వాడు అది వైరల్ చేస్తా అది అన్నాడు. సో ఈ అమ్మాయి వీడియో తీసింది కాబట్టి నయమైంది, లేదంటే ఏదో ఒకటి అవుతుండే ఈ అమ్మాయి. సో జాగ్రత్తగా ఉండుర్రి, ఇప్పటికైనా కానీ సరే జాగ్రత్తగా ఉండుర్రి. ఈ వీడియో ఒక గుణపాఠం లెక్క ఉంటుంది చూసే ఆడవాళ్ళకి. ఏంటంటే మీరు ఇట్లా ఏమన్నా బట్టలు మార్చుకోవడానికి కానీ ఇట్లా కానీ వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త పడతారు అన్నట్టు ఉంటుంది. సో ఈ అమ్మాయికి జరిగినట్టు వేరే అమ్మాయికి జరగొద్దు అని చెప్పేసి ఈ అమ్మాయి అంటుంది. సో నా వీడియో చూస్తున్న వాళ్ళు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండుర్రి. అండ్ నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.